శాస్త్రంలోంచి చెప్తున్నారు తప్ప ఈయన స్వంత అభిప్రాయం కాదని అనుకుంటారు. అప్పుడు దాన్ని అనుసరించారనుకోండి, ఎంత ప్రమాదం. ఆయన శాస్త్రమునకు కట్టుబడి చెప్పట్లా, ఆయన వేదమునకు కట్టుబడి చెప్పట్లా. చెప్పనప్పుడు ఆయన చెప్తున్నది నిజానికి మీకు ఉద్ధరణ హేతువు కాదు, కానీ అది మీరు గుర్తుపట్టడం ఒక జీవితంలో జరగచ్చు, జరగకపోవచ్చు. మీరు గుర్తుపట్టేటప్పటికే అప్పటికే మీరు వెళ్ళకూడని మార్గంలో చాలా దోషాలు చేసేసి ఉండవచ్చు. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఏమిటంటే, వేదమును అంగీకరిస్తున్నాం, శాస్త్రాన్ని అంగీకరిస్తున్నామని చెప్తూనే వేద విరుద్ధంగా, శాస్త్ర విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు ఉండడం. అది మరీ ప్రమాదకరమైన విషయం. అప్పుడు వారిని నిగ్రహించాలంటే అదొక్క శంకరాచార్యుల వారికి చెల్లింది. ఆయన దేశం నలుచెరగులా పాదచారి అయి పర్యటించి అట్లా ప్రబోధం చేస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రేమతో బుజ్జగించి వాళ్ళ వాదనలో ఉన్నటువంటి దోషాన్ని ఎత్తి చూపించి అట్లా ప్రవర్తించకుండా దిద్ది అందరినీ వైదిక మార్గం వైపుకి ప్రయాణింపచేశారు. అంటే అసలు నిజంగా కలిపురుష దోషాన్ని దిద్దడం అన్నది అక్కడ చాలా గంభీరమైన విషయం. దాన్ని శంకరాచార్యుల వారు సాధించారు. అందుకే శంకరాచార్యుల వారి విషయంలో ఈ కలిఘ్నాయ నమః అన్నది అంత ప్రధానమైనటువంటి విషయం అయిపోయింది. అన్నిటికన్నా ధర్మాన్ని ప్రచారం చేయకపోతే, ధర్మాన్ని పట్టుకోకపోతే అప్పుడు అసలు దానికి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఎందుకనంటే ధర్మ ప్రబోధము, ధర్మాచరణ ఈ రెండే అత్యంత ప్రధానమైనటువంటి విషయాలు. అయినప్పుడు శంకరాచార్యుల వారి అవతారంలో ఈ ధర్మ ప్రచారం ఎంత గొప్పగా చేసి దేశాన్నంతటినీ ఒక్కత్రాటి మీద నడిపించారు అన్నది పరిశీలనం చేస్తే ఆయనకి కలిఘ్నాయ నమః అన్న నామం అన్వయమైనంతగా ఎవ్వరికీ ఇక అన్వయం కాదు. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. కాబట్టి అథవా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, శంకరాచార్యుల వారి చిత్రపటం లేని ఇల్లు ఉండకూడదు. నిజానికి శంకరాచార్యుల వారికి నమస్కారం చెయ్యకుండా, శంకరాచార్యుల వారి పుస్తకాలు 4 కూడా ఇంట్లో లేకుండా, పిల్లలతో శంకరాచార్యుల వారి గురించి మాట్లాడకుండా, శంకరుల స్తోత్రాలు చేయకుండా, వారు చెప్పిన మాటలు చదువుకోకుండా, ప్రవర్తించకుండా ఉండగలిగితే, శంకరుల్ని గురువుగా అంగీకరించి అధమపక్షం ఆయన పాదములకు నమస్కరించగలిగితే, కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన మనం పాడయ్యే అగత్యం ఉండదు. కాబట్టి కలిఘ్న